ఇప్పుడు చాలామంది అనుకున్నది ఏంటంటే ఇలా గిఫ్ట్లు ఇవ్వడం, డిస్కౌంట్లు ఇవ్వడం, ఓపెనింగ్ ఆఫర్లు పెట్టడం ఇలాంటివి నమ్మద్దు అని చాలామంది చెప్తుంటారు. మరి ప్రజల నుంచి నేను రిప్రజెంట్ చేస్తాను, మీ వైపు నుంచి మీరు మాకు సమాధానం చెప్పండి సార్. ప్రతి ప్రాజెక్టు లీగల్గా డాక్యుమెంటేషన్గా క్లియర్గా ఉంటేనే ముందుకు రండి మేడం, లేకుంటే మీరు ఐ నో యాక్చువల్లీ మీ ప్రాజెక్ట్ వెరీ క్లియర్ మేడం. ఇప్పటి వరకు మనం 23 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం మేడం. అవును. ఏ వెంచర్లో కూడా ఇప్పటివరకు ఒక డిస్ప్యూట్ అనేది లేదు మేడం. ఐ నో హైడ్రా అనేది మనం ఇప్పుడు వింటున్నాం మనం. మేము 2019 నుండి వేసినటువంటి ప్రతి వెంచర్లో కూడా ఏ వెంచర్ కూడా హైడ్రా కూడా సంబంధం లేకుండా ఉన్నాయి మన ప్రాజెక్ట్స్ అన్ని కూడా. రైట్. క్లియర్ టైటిల్ ఉంటాయి మేడం. ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కూడా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మేడం. మీరు ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ రేట్ ₹1,00,000 ఉందండి తులం. అవును మేడం. సో ₹1,00,000 ఫ్రీ గోల్డ్ ఇస్తానంటున్నారు మేడం. ఆ ఒక్క రోజు మాత్రం నా బర్త్డే సందర్భంగా నేను ఇంకా ప్రాఫిట్ అనేది ఏం ఆశిస్తలేను మేడం. ఆ రోజే ఇస్తారా గోల్డ్, తర్వాత ఇస్తానంటారా? మేడం ఆ రోజే ఇచ్చేస్తాం మేడం. అవునా? అవును మేడం. సపోజ్ ఒక 30-40 మంది వస్తే పరిస్థితి ఏమిటి? ఇచ్చేస్తాం మేడం. మేము అన్నిటికీ ప్లానింగ్తోనే ఉన్నాం. ఇవన్నీ మేము ఆల్రెడీ చేస్తున్నాం మేడం. ఇంతకుముందు కూడా ఇచ్చాం మేము, మళ్ళీ ఇస్తున్నాం మేడం. ఇంతకుముందు 5 grams గోల్డ్ ఇచ్చాం మేడం. చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ అరౌండ్ 400 to 500 మెంబర్స్ వరకు ఇచ్చాం ఇప్పటికి. అంటే ఆ రోజు వాళ్ళు ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే బుక్ చేసుకుంటే సరిపోతుంది? బుక్ చేసుకుంటే సరిపోతుంది మేడం. ఎవరన్నా నాలాంటి వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు వచ్చి, ఏమండి మాకు బంగారం వద్దండి, ఇదే మాకు కొంచెం ల్యాండ్లో మాకు కన్సెషన్ ఇవ్వండి, చాలు డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఏం చేస్తారు? ఇస్తాం మేడం. అవునా? కస్టమర్ కంఫర్టబుల్ ప్రకారం మనం ముందుకెళ్తాం. దట్స్ సో నైస్ రియలీ. సో అయితే మీ ఆఫరు ఏ రోజు ఏ టైం నుంచి ఆ రోజు ఏ డేట్ వరకు ఏ టైం వరకు ఉందో మాకు చెప్పండి. April 20th మార్నింగ్ 9 o'clock నుండి నైట్ 12 వరకు ఉంటుంది మేడం ఆఫర్. మళ్ళీ మీరు 12 వరకు మేము చెప్పలేదండి అన్నారు కదా మేడం. వీలైతే నైట్ 12 to మార్నింగ్ 12 వరకు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం మేడం. నెక్స్ట్ డే మార్నింగ్ అంటున్నారా? మిడ్-నైట్ 12 to మాకు మిడ్-నైట్ కూడా బుకింగ్స్ ఉంటాయి మేడం. ఓకే. 20th డే కంప్లీట్గా ఇస్తాం మేడం. శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ రాకేష్ గారి దగ్గర ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది నాకు తీసుకున్న వాళ్ళు కానీ ఎక్కడా కూడా ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు అంజలి గారు అని చెప్పడం జరిగింది. మీకు తెలిసి జనరల్గా ఏంటంటే ఎలాంటి కాంట్రవర్సీస్ లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంచోటి నేనైతే చేయను, మీకు తెలుసు ఆ విషయం. సో ఐ పర్సనలీ ట్రస్ట్ దెమ్. సో ఈరోజు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నా కోరిక మీ కోరిక కూడా ఒక రీజన్ ఉంది ఇందులో. సొంత ఇల్లు అనేది ఒక చిన్న ఇల్లు అయినా మనకంటూ ఉండాలి అనే పాయింట్లో. దట్స్ సో నైస్ అండి. సో హ్యాపీ టు నో దట్. సరే, ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి అడుగు పెడితే ఎక్కడెక్కడ ఉన్నాయి ల్యాండ్స్? ఇప్పుడు మీరు ఏదైతే 1 lakh మీరు ఇస్తానంటున్నారో డిస్కౌంట్ లేని గోల్డ్ కానీ, ఆ ల్యాండ్స్ ఎక్కడున్నాయి? కంపల్సరీ తర్వాత నెక్స్ట్ వచ్చేది రాయలాపూర్ మేడం. 100 feet రోడ్కే ఉంటుంది మన ప్రాజెక్ట్. లోపలికి కూడా వెళ్ళాల్సిన పని లేదు? లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేడం. కంప్లీట్గా రోడ్కే ఉంటుంది మన ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్లో ఇప్పుడు మనం విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం మేడం. ఇప్పుడు May 6th నుండి లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మనం ఓపెన్ ప్లాట్స్లోనే ఉన్నాము. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కూడా వస్తున్నాం మేడం. ఎస్ఎల్ఎన్ గ్రూప్ అనే పేరు మీదకి వస్తున్నాం. అది ఎక్కడ జరుగుతున్నాయండి కన్స్ట్రక్షన్? ఎక్కడ జరుగుతుంది? మన ప్రాజెక్ట్లోనే సిగ్నేచర్ ఇప్పుడు ఏదైతే మేళా పెట్టామో కస్టమర్ మేళా, అదే ప్రాజెక్ట్లో మనం కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెడుతున్నాం మేడం. ఇప్పుడు కస్టమర్ మేళా టైమింగ్స్ ఏంటి, డేట్ ఏంటి, అది కూడా ఒకసారి చెప్పండి. మార్నింగ్ 10 o'clock to ఈవినింగ్ 12 వరకు నడుస్తూనే ఉంటాయి మేడం. ఓ, బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. అదే 20వ తారీఖునే పెట్టారా అది కూడా? అవును మేడం, 20వ తారీఖు రోజు పెట్టాం మేడం. మా టీం పెద్దది మేడం. రెగ్యులర్గా కంటిన్యూషన్ నైట్ 10 o'clock 12 o'clock వరకు బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. అయితే నేను 20వ తారీఖునే బుక్ చేసుకుంటాను మీ దగ్గర. మీరు గోల్డ్ ఇస్తారా, 1 lakh నాకు డిస్కౌంట్ ఇస్తారా చూస్తాను. మీ కంఫర్టబుల్ మేడం, మీరు ఎట్లా అంటే అట్లా ఇస్తాం. చాలా ఆఫర్స్ పెట్టాం మేడం. చాలా మందికి మన టూర్స్కి పంపించాము. కస్టమర్స్ కూడా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మేడం. ఎస్ఎల్ఎన్ నార్త్ వే 5 అని చెప్పి మేడ్చల్లో లాస్ట్ December 22nd రోజు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం మేడం. ఆ ప్రాజెక్ట్ లాంచింగ్ రోజు కస్టమర్స్కి మనం ఏం చెప్పామంటే, ఎవరైతే ఆ రోజు ప్లాట్ బుక్ చేసుకుంటారో అది కూడా ఇన్ టైంలో అగ్రిమెంట్ అయితే వాళ్ళని మేము అయోధ్య పంపిస్తామని చెప్పాం మేడం. ఓ, వాళ్ళు బుక్ చేసుకున్నారు. 26 members వచ్చేసి ఇన్ టైంలో అగ్రిమెంట్ చేయించుకున్నారు. అగ్రిమెంట్ చేయించుకున్న కస్టమర్ని ఈ April 28th రోజు మేము అయోధ్య పంపిస్తున్నాం మేడం. మేము చెప్పింది అయోధ్య ఒకటి మాత్రమే ఆ రోజు, కానీ ఈరోజు అయోధ్య పాటు ఇంకా 2 టూర్లు ఎక్స్ట్రా యాడ్ చేస్తాం మేడం మనము, ప్రయాగ్రాజ్ అండ్ కాశీ. ఓకే. మొత్తం 3 ట్రిప్పులు పెట్టాం మేడం. ఫ్లైట్ జర్నీ మేడం. 28th, 29th, 30 ఫస్ట్ రోజు వచ్చేస్తారు. ఓకే. ఏ మంత్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ మేడం. కరెక్ట్. ఏ మంత్లో మీరు తీసుకెళ్తున్నారు? ఈ April 20th జర్నీ ఉంది మేడం. ఫ్లైట్ ఉంది మార్నింగ్ 6 o'clock. 26 members కస్టమర్స్ అంటే ఇన్ టైంలో బుక్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్న వారికి మాత్రమే చెప్పాము. చెప్పినట్టు మేము చేసాం. అవునండి. లేదు, కమిటెడ్ మేడం ఆన్ అవర్ వర్డ్. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్లో ఏదైతే మీరు 20వ తారీఖున మీ పుట్టినరోజు సందర్భంగా ఆఫర్ ఇస్తున్నారో మేడం, అక్కడ మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి ల్యాండ్లో? టోటల్ 36 acres ప్రాజెక్ట్ మేడం అది. దాంట్లో కంప్లీట్గా అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి మేడం. యాజ్ పర్ HMDA నార్మ్స్ ఫైనల్ LP కూడా రిలీజ్ అయిపోయింది మేడం. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోయినాయి మేడం. వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, వాటర్ ట్యాంక్ అయిపోయింది, ప్రజెంట్ రోడ్స్ అయిపోయినాయి, ప్లాంటేషన్ అయిపోయినాయి,
ఆర్చ్ వర్క్ అయిపోయింది కంప్లీట్గా. మేడం హెచ్ఎండిఆర్ నామ్స్ అంటేనే ఇంక అన్నీ అయిపోతేనే ఫైనల్ ఎల్పి రిలీజ్ చేస్తారు. రైట్. ఫైనల్ ఎల్పి కూడా రిలీజ్ అయిపోయింది మేడం. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వర్క్ నడుస్తూ ఉంది మేడం. ఆల్మోస్ట్ 60 to 70% వర్క్ అయిపోయింది. అంటే మీరు ల్యాండ్ మొత్తం ఎడ్జ్ అంతా మీరు కూడా అంటే ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు మీ ల్యాండ్ ఇన్ ఎకర్స్, దానికి మీరు బోర్డర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాల్ కట్టారా? కట్టేసాం మేడం. సో నైస్. అంటే ఇది ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ టైప్ అని. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే మేడం. ఇప్పుడు మనం విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం మనం ప్రాజెక్ట్లో. కాకపోతే అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు తీసుకున్న ల్యాండ్ వెంటనే కట్టుకోరు. ఎస్ మేడం. వాళ్ళు పెట్టుబడి అంటే ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకుని పక్కన పెట్టుకుంటారు. మరి ఆ ల్యాండ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఇదంతా ఎవరు చూసుకుంటారు? మేడం కంపెనీ చూసుకుంటుంది మేడం మెయింటెనెన్స్ అంతా కూడా. విషయం ఏంటంటే మేడం జనరల్గా వెంచర్స్ అనేసరికి ప్లాట్ కొని వదిలేస్తారు. అవును. మన ప్రాజెక్ట్ ఏంటంటే ప్లాట్ కొని వదిలేసేది కాదు మేడం. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునేటటువంటి లొకేషన్ మేడం. మన ప్రాజెక్ట్కి చుట్టుముట్టు మొత్తం కూడా ఇల్లులు ఉన్నాయి మేడం. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా మేడం ఇదంతా కూడా. ఇప్పుడు కొంపల్లి సుచిత్ర వరకు మొత్తం కూడా ఏరియా అంతా ఫుల్లీ ఆక్యుపైడ్ మేడం. అసలు స్పేస్ అనేది లేదు. ఇప్పుడు ప్లాట్ కొనాలి అనుకుంటే 100% మన ప్రాజెక్ట్కి రావాల్సిందే మేడం. దిస్ రైట్ టైం యాక్చువల్లీ. అండ్ మోరోవర్ ఏంటంటే మీరు కంపారిటివ్లీ కొత్త ఇన్వెంటరీ కొత్త వెంచర్స్ అంటూ కొత్త ప్రాజెక్ట్స్ అంటూ కూడా ఏం లేవు అక్కడ. ఓన్లీ మన ఒక ప్రాజెక్ట్ మాత్రమే లైవ్గా ఉంది మేడం. సో అందరికి కూడా బెనిఫిట్, అందరికి కూడా అందుబాటులో ఉండేటటువంటి లొకేషన్ మేడం. ఇటు మనకు గండిమేసమ్మ నుండి చూసుకున్నా, బాచ్పల్లి నుండి తీసుకున్నా, సికింద్రాబాద్ సుచిత్ర నుండి తీసుకున్నా, ఇటు మేడ్చల్ నుండి తీసుకున్నా, అన్నిటికీ మిడ్ పాయింట్ ఉంటుంది మేడం మన ప్రాజెక్ట్. అంటే మినిమం ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకునే అవకాశం ఉందండి మీ దగ్గర? అంటే చాలామంది ఏమంటారంటే లేదండి మీరు 250 తక్కువ అమ్మట్లేదు, ప్రతి బిట్ 250 300 గజాలేనండి, ఇంతకు మించి తక్కువ బిట్స్ మా దగ్గర లేవు అంటారు. సో మీ దగ్గర మినిమం టు మినిమం ఎంతవరకు తీసుకోవచ్చు? మినిమం వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ మేడం. యాజ్ పర్ హెచ్ఎండిఆర్ నామ్స్ ప్రకారంగానే మేడం లేఅవుట్ అప్రూవ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా నమ్ముతున్నాం మేడం. దానికంటే చిన్న చేసి ఏంటంటే మేడం ప్లాట్ సైజ్ తగ్గిపోతుంది. అవును. మినిమం స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 150 మేడం అండ్ అబౌవ్. దట్స్ సో నైస్ అండి. రియల్లీ ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా మంచి అవకాశం. ఇది ఓపెన్ ప్లాట్ కొని వదిలేయడమే కాదు, ఓపెన్ ప్లాట్లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకున్నటువంటి లొకేషనే మన ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్. ఈ ప్రాజెక్ట్ అనేది అన్నిటికీ మిడ్ పాయింట్లో ఉంటుంది. ఇప్పుడు మేడ్చల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. నార్త్ హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనకి ఏంటంటే కొంపల్ నుండి జస్ట్ 5 kilometers డ్రైవ్లోనే మన ప్రాజెక్ట్ ఉండడం అనేది ఒక విశేషం. యాక్చువల్లీ దిస్ ద రైట్ టైం. ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా మనం ఫ్యూచర్లో కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డే టు డే రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. మనం ల్యాండ్ రేట్స్ చూస్తూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ మా వెంచరే తీసుకొని 2019 దుందిగల్లో మేము 3000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా అమ్మడం జరిగింది. ఇప్పుడు దాని ధర వచ్చేసి 60,000 రూపాయలకి వెళ్ళిపోయింది జస్ట్ స్పాన్ ఆఫ్ 5 yearsలోనే. అంటే ఇప్పుడు మనం సిగ్నేచర్ పార్క్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది రానున్న రోజుల్లో 1,00,000 రూపాయలు గజం అయ్యే అవకాశం ఉంది 2028 నుండి 2030 వరకు. ఎందుకంటే మన ప్రాజెక్ట్కి చుట్టుముట్టు మొత్తం కూడా 5,000 నుండి 6,000 విల్లాస్ వస్తూ ఉన్నాయి. ఇది నిజం. కావాలంటే మీరు వచ్చి చూడండి. 5,000 నుండి 6,000 విల్లాస్ మధ్యలోనే ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ అనే ప్రాజెక్ట్ ఉండడం అనేది అతిపెద్ద విశేషం ఇది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏప్రిల్ 20 మెగా కస్టమర్ మేళా నిర్వహించడం జరిగింది. ఆ రోజు ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి మేము నా బర్త్డే సందర్భంగా 10 grams గోల్డ్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. 100% ఇస్తాము. ఇలాంటి ఎన్నో కమిట్మెంట్లు మేము ఇచ్చాము. ఆల్మోస్ట్ అందరికి కూడా మీ అందరికి కూడా తెలుసు ఎస్ఎల్ఎన్ అంటే ఏంటో అనేది. మేము ఏదైతే మాట ఇస్తామో 100% దానిపైన నిలబడ్డాం ఇప్పటి వరకు. చెప్పిందే చేస్తాం. కాబట్టి అందరు కూడా చేసేదే చెప్తాం. కాబట్టి సొంతింటి కళ అనేది అందరికీ ఉంటుంది. కాబట్టి సిగ్నేచర్ పార్క్ ఈ మంత్ 28th ఆస్పీషియస్ డే. ఆ రోజు నా బర్త్డే అని కాదు, ఆ రోజు రియల్గానే ఆస్పీషియస్ డే ఉంది. భూమి కొనటానికి రైట్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు. కాబట్టి ఆ రోజు ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్కి విజిట్ చేయండి. మీ ప్లాట్ సొంతం చేసుకోండి. తులం బంగారాన్ని గిఫ్ట్గా తీసుకెళ్ళండి. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ.